నేటి నుంచే మాఘమాసం ప్రారంభం. మాఘమంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనదిగా భావించేవారు. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండముని మనస్వినుల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా 6 సంవత్సరాల ఆగమ ఘర్షణ స్నాన ఫలితం లభిస్తుంది అంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం.